హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై ఆల్బమ్ కలెక్షన్ ఇంకొక ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో మనం ఏ సినిమా గురించి మాట్లాడబోతున్నామంటే ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో నేను చాలా వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. సో వాటిని చూడండి, మీరు చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. సో అలా నచ్చితే వీడియో లైక్ చేసుకోండి, నా ఛానల్ మరవకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. అండ్ మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటాను. అంటే ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఏ మూవీ యొక్క ఆల్బమ్ చూడబోతున్నామంటే 2010లో రిలీజ్ అయిన మగధీర తెలుగులో వచ్చిన ఒక ఇండస్ట్రీ హిట్ మూవీ. సో అంత పెద్ద హిట్ మూవీని ఇచ్చారు డైరెక్టర్ రాజమౌళి గారు. సో వాళ్ళ యొక్క డైరెక్షన్, వాళ్ళ యొక్క మేకింగ్ ప్రతి ఒక్కటి ఈ సినిమాలో అంత సూపర్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన రామ్ చరణ్ అన్న వాళ్ళ యొక్క కెరియర్ బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సినిమా. సో చిరుత తర్వాత వచ్చిన సినిమానే ఈ మగధీర. చిరుత కమర్షియల్లీ బిగ్గెస్ట్ హిట్. సో దాని తర్వాత వచ్చిన ఈ మగధీర ఇండస్ట్రీ హిట్ అయిందనమాట. సో ఆ రేంజ్లో ఉంటుంది ఈ సినిమా. అండ్ ఈ సినిమాకి సంగీతం ఎంఎం కీరవాణి గారు ఇచ్చుంటారు. చాలా సూపర్ అయిన మ్యూజిక్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ రెండు కూడా అంత సూపర్గా కంపోజ్ చేస్తుంటారు. ఈ సినిమా విజయానికి వీళ్ళ యొక్క పాట, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి మగధీర ఆల్బమ్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ సినిమా 2009 ఆ టైంలో రిలీజ్ అయింది. సో అప్పుడు నాకు వచ్చి 9 years. నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది ఆ టైంలో థియేటర్స్లో ఎంత జనాలు అనేసి. ఎందుకంటే ఈ సినిమాకి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్. అండ్ ఈ సినిమాకి మేకింగ్ అంత పెద్ద ప్లస్ అయింది. తీసుకున్న కథకి సూపర్ అయిన స్క్రీన్ ప్లే అండ్ సూపర్ అయిన విజువల్స్తో సూపర్గా తీశారు ఈ సినిమాని రాజమౌళి గారు. సో ఎవ్వరూ అనుకోలేదు ఇంత పెద్ద హిట్ అవుతుందనేసి. సో ఇండస్ట్రీ హిట్ అంటే మీరే అనుకోండి ఎంత పెద్ద హిట్ అనేసి. సో అంత పెద్ద విజయం ఈ సినిమా అనమాట. ఆ టైంలో షాప్స్లో అంతా స్టిక్కర్స్ అమ్మేవాళ్ళు. సో ఒక యాక్టర్తో ఒక సినిమా పోస్టర్స్ స్టిక్కర్స్ అమ్మేవాళ్ళు. సో ఆ టైంలో మగధీర స్టిక్కర్స్ ఎక్కడ పోయినా ఉంటాయి. స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు స్టిక్కర్స్ బుక్స్లోనో లేకపోతే ఫ్యాడ్స్లోనో పెట్టుకొని అతికించుకొని చేసేవాళ్ళు అనమాట. సో నేను చేసిన వాడినే. సో అందుకే నాకు గుర్తుంది. సో మీరు చెప్పండి, మీరు ఆ టైంలో ఇలాంటి విషయాలు చేస్తారనేసి. అండ్ ఆ టైంలో వచ్చి పాఠ పుస్తకం అనేది ఉంటుందన్నమాట. స్కూల్ బయట లేకపోతే చిన్న అంగిట్లో అమ్మేవాళ్ళు. సో వాటిని పెట్టుకొని పాడేవాళ్ళు, చదువుతూ పాడుతూ ఉంటాం అనమాట. ఇంకా గుర్తుంది ఆ రోజులు నాకు. అండ్ ఈ సాంగ్స్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ అయిన ఆల్బమ్ అన్నమాట. ఈ సినిమాలో ప్రతి పాట హిట్, చాలా చాలా సూపర్గా కంపోజ్ చేసి ఉంటారు ఎంఎం కీరవాణి గారు. ఆ టైంలో టీవీస్లోనూ సరే రేడియోస్లోనూ సరే ఈ సాంగ్స్ రిపీట్గా చేసేవాళ్ళు. ఎందుకంటే అంత సూపర్గా ఉంటాయి. సో నాకు ఇంకా జ్ఞాపకం అనేది ఉందనమాట. సో అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఈ సినిమాలో మొత్తం 6 పాటలు. సో అవి ఏవేవి అనేసి అందరికి తెలుసు, మనం అన్ని చాలాసార్లు వినే ఉంటాం. అయినప్పటికీ ఇంకోసారి ఫస్ట్ సాంగ్ వచ్చి బంగారు కోడి పిట్ట, ఆ సాంగ్. ఈ పాటకి లిరిక్స్ వచ్చి భువన చంద్ర. అండ్ ఈ పాటని పాడింది వచ్చి రంజిత్ అండ్ శివాని అనేవాళ్ళు పాడుంటారు. ఇది చిరంజీవి గారి యొక్క సాంగ్ అనమాట, బంగారు కోడి పిట్ట. సో ఆ పాటని తీసి రీమిక్స్ చేసి ఈ సినిమాలో వాడుంటారు. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయి ఉంటుంది ఈ సినిమాకి. సో అంత సూపర్గా ఇచ్చుంటారు ఈ సాంగ్. అండ్ ముఖ్యంగా ఆ సాంగ్లో వచ్చే మెగాస్టార్ చిరంజీవి గారు స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. సో ఆ టైంలో చూసినప్పుడు అంత ఎగ్జైటెడ్గా ఉండేది అనమాట నాకు. సో అంత సూపర్గా ఉండేది ఈ సాంగ్. అండ్ ఈ సాంగ్లో రామ్ చరణ్ వాళ్ళ యొక్క డ్యాన్స్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. అంత పవర్ఫుల్గా, అంత ఎనర్జెటిక్గా ఆడుంటారు అనమాట.
సో మీరు చెప్పండి, మీకు ఈ పాట ఇష్టమా లేదా అనేసి. నెక్స్ట్ సెకండ్ పాట వచ్చి ధీర 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 ఈ సాంగ్ని లిరిక్స్ వచ్చి చంద్రబోస్ అనేవాళ్ళు. ఈ పాటని పాడింది వచ్చి నిఖిత అండ్ ఎంఎం కీరవాణి. ఒక బ్యూటిఫుల్ అయిన సాంగ్, ఒక బ్యూటిఫుల్ అయిన లవ్ సాంగ్ అని చెప్పొచ్చు ఈ ధీర ధీర. నాకు ఈ సినిమాలోనే ఎక్కువ నచ్చిన పాట అంటే ఇదే. ఎందుకో తెలీదు, ప్రతిసారి ఈ పాట వినేటప్పుడు ఒక కొత్త ఫీలింగ్గా ఉంటుంది అనమాట. చాలా సూపర్గా కంపోజ్ చేసి పాడుంటారు ఈ సాంగ్ని ఎంఎం కీరవాణి గారు. అండ్ ఈ సాంగ్కి లిరిక్స్ అంత సూపర్గా రాసుంటారు చంద్రబోస్. అండ్ ఫీమేల్ వాయిస్ అయిన నిఖిత కూడా చాలా చాలా సూపర్గా పాడుంటారు. వాళ్ళ వాయిస్ చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో మీరు చెప్పండి, మీకు ఈ సినిమా ఈ పాట నచ్చుతుందా లేదా అనేసి. నెక్స్ట్ వచ్చి పంచదార బొమ్మ బొమ్మ అనే ఈ సాంగ్కి లిరిక్స్ వచ్చి చంద్రబోస్. ఈ పాటని పాడింది వచ్చి అంజు గురువార అండ్ రీతా అనే వాళ్ళు పాడుంటారు. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సూపర్ అయిన సాంగ్ అనమాట. ఆ టైంలో రిపీట్గా ఎఫ్ఎంస్లోనూ టీవీస్లోనూ విన్న పాట ఇది. సో అంత సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ లిరిక్స్, ఈ పాటలో వచ్చే లిరిక్స్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. అంత సూపర్గా రాసి పాడుంటారు ఈ పాటని. నెక్స్ట్ ఫోర్త్ పాట వచ్చి జోర్సే జోర్సే జోర్ జోర్ జోర్సే అనే ఈ పాటకి లిరిక్స్ వచ్చి చంద్రబోస్. ఈ పాటని పాడింది వచ్చి దల్లేర్ మెహందీ అండ్ గీత మధురి అనే వాళ్ళు పాడుంటారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో. అంత సూపర్గా ఉంటుంది ఈ పాట వినడానికి. ముఖ్యంగా లిరిక్స్ కూడా చాలా చాలా సూపర్గా రాసుంటారు ఈ పాటకి. అండ్ కంపోజిషన్ ఎంఎం కీరవాణి గారు సూపర్గా కంపోజ్ చేస్తుంటారు ఈ సాంగ్ని. ఫిఫ్త్ సాంగ్ వచ్చి నా కోసం నువ్వు ఆ పాట. ఈ పాటకి లిరిక్స్ వచ్చి ఎంఎం కీరవాణి గారు. ఈ పాటను పాడింది దీపు అండ్ గీతా మాధురి అనే వాళ్ళు పాడుంటారు. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో. సో హీరోయిన్కి హీరో అనేది ఎవరని తెలియకుండానే హీరోని చుట్టూ తిప్పించుకుంటుంది. సో ఆ సిచ్యువేషన్లో వచ్చే ఈ పాట చాలా సూపర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రోలింగ్ టైటిల్ మ్యూజిక్. సో ఇంట్రెస్ట్లో వచ్చే ఈ సాంగ్కి ఎంఎం కీరవాణి గారు లిరిక్స్ రాసుంటారు. జెస్సీ గిఫ్టీ అనేవాళ్ళు ఈ పాటని పాడుంటారనమాట. ఇది కూడా ఎన్ క్రెడిట్స్లో వచ్చే ఒక సూపర్ అయిన సాంగ్ అనగనగనగా అనేసి. నాకు ఈ పాట వింటేనే మాకు గుర్తుకొచ్చి మా స్కూల్ యాన్యువల్ డే అప్పుడు మా టీచర్స్ అందరూ కలిసి ఈ సాంగ్కి డ్యాన్స్ చేశారనమాట. సో అదేలాగా ఎట్టా మూవీలో వస్తుందో ఫస్ట్ టీచర్స్ వచ్చి దాని తర్వాత మా హెడ్ మాస్టర్ వచ్చి డ్యాన్స్ చేస్తారు. చాలా చాలా సూపర్గా ఉంటుంది. చాలా చాలా సూపర్గా ఉండింది మాకు ఆ టైంలో. సో ఇదే ఈ 6 పాటలు ఇన్ మగధీర ఆల్బంలో. ఈ ఆల్బమ్ యొక్క టోటల్ డ్యూరేషన్ వచ్చి 25 minutes 42 seconds. ఈ 6 పాటలో మీకు నచ్చిన పాట ఏదని చెప్పండి. అండ్ ఈ ఆల్బమ్ మీరు చాలా వినే ఉంటారు. సో మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి. నాకైతే ఈ సినిమాలో 6 పాటలు చాలా ఇష్టమే. ముఖ్యంగా ఏదైనా ఒకటి ఎంచుకోమంటే ధీర 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 మన సాగలేదురా ఈ పాట ఎంచుకుంటా. లిరిక్స్ పరంగానూ సరే, మ్యూజిక్ అండ్ సింగర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ సాంగ్లో. అప్పుడు సరే, ఇప్పుడు సరే, ఇంకెప్పుడు సరే నాకు ఈ ఆల్బంలో నచ్చిన పాట వచ్చి ఇదే. అన్నీ ఇష్టమే, బట్ ఏదైనా ఒకటి ఎంచుకోమంటే మాత్రం నేను ఈ సాంగ్ ఎంచుకుంటా. సో అలాగా మీకు ఈ ఆల్బంలో ఏదైనా ఒక సాంగ్ ఇష్టమంటే ఆ సాంగ్ ఏదో అనేసి కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ సినిమా తెలుగులో కాకుండా హిందీలో రిలీజ్ అయింది, తమిళ్లో రిలీజ్ అయింది, మలయాళంలో కూడా రిలీజ్ అయింది. సో నేను అన్ని వర్షన్స్ చూసాను. సో అన్ని వర్షన్స్ నాకు ఇష్టమే. సో తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం, ఎందుకంటే అదే ఒరిజినల్ వర్షన్ కాబట్టి. ఈ సినిమా ఈ ఆల్బమ్ యొక్క అవార్డ్స్ గురించి చూద్దాం. సో 57th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ అనే అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే కేటగిరీలో మగధీర సినిమా కోసం ఎంఎం కీరవాణి గారు అవార్డు తీసుకున్నారు. అండ్ మేల్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అనే కేటగిరీలో పంచదార బొమ్మ బొమ్మ ఈ సాంగ్ కోసం అంజు గురువార అనేవాళ్ళు అవార్డు తీసుకొని ఉంటారు. నెక్స్ట్ సినీ మా అవార్డ్స్ అనే అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అనే కేటగిరీలో
పంచదార బొమ్మ బొమ్మ ఆ సాంగ్ కోసం అంజు గురువార గారు అవార్డు పొందుతారు. అండ్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అనే కేటగిరీలో ధీర ధీర అనే సాంగ్ కోసం నిఖిత అనే వాళ్ళు అవార్డు తీసుకొని ఉంటారు. అండ్ బెస్ట్ లిరిక్స్ అనే కేటగిరీలో పంచదార బొమ్మ బొమ్మ ఈ పాట కోసం చంద్రబోస్ అవార్డు తీసుకొని ఉంటారు అన్నమాట. సౌత్ స్కోప్ సినీ అవార్డ్స్ ఆ ఫంక్షన్లో బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అనే కేటగిరీలో అంజు గురువార అవార్డు తీసుకొని ఉంటారు. అండ్ బెస్ట్ లిరిసిస్ట్ అనే కేటగిరీలో చంద్రబోస్ అనే వాళ్ళు అవార్డు తీసుకొని ఉంటారు. సో ఇదే ఈ టోటల్ ఆల్బమ్ యొక్క వీడియో. ఈ ఆల్బమ్కి మ్యూజిక్ ఎంఎం కీరవాణి గారు. ఈ పాటకి ఎవరు సంగీతం ఈ సినిమాకి సంగీతం ఎవరు ఇచ్చారు, ఎన్ని పాటలు, ఏ పాటలు, దాంట్లో నాకు నచ్చిన పాట ఏది, అండ్ ఈ సినిమా కోసం ముఖ్యంగా ఈ సినిమా ఆల్బమ్ కోసం ఏ అవార్డులు వచ్చినాయి అనేసి ఈ వీడియో మనం డిస్కస్ చేసాం అన్నమాట. సో అంతే, ఈరోజు ఈ ఎపిసోడ్ ఇంతతో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అండ్ ఎస్ఎస్ రాజమౌళి వాళ్ళ ఫ్యాన్స్ అండ్ ఎంఎం కీరవాణి వాళ్ళ ఫ్యాన్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఏ ఒక్క ఆల్బమ్ గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది అని మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చూసి నెక్స్ట్ వీక్స్లో ఎపిసోడ్ అనేది వేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతుంది. ఆల్రెడీ మన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే చాలా సెగ్మెంట్స్ చాలా వీడియోస్ ఉన్నాయి. సో వాటిని ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగర్. థ్యాంక్ యూ, బాయ్.